అభిరుచి అకాడమీ ప్రజెంట్స్ ద్రోణుడి పంచతంత్రం ఎ క్రాష్ కోర్స్ ఫర్ అన్ ఎంతూసియాస్టిక్ స్టూడెంట్. రచన వాయిస్ ఓవర్ విఎన్బి దేవవర్మ. ఎపిసోడ్ 1. ఈ క్రెడిట్ కార్డు మీదేనా? తలంచుకుని డిన్నర్ చేస్తున్న భీష్మనారాయణ తలెత్తి చూశాడు. ఎదురుగా ఓ 25 కుర్రాడు. చురుకైన కళ్ళు, ఆత్మవిశ్వాసం తొనికిసలాడుతున్న మొహం, పొందుకైన శరీర భాష. కార్డు తీసుకొని చూశాడు. తనదే. మైండ్ పండుగాడు కొట్టినట్టు బ్లాంక్ అయిపోయింది. ఇంత కరెక్ట్గా ఈ కార్డు నాదేనని ఎలా పోల్చుకున్నారు? కుతూహలంగా అడిగాడు భీష్మనారాయణ. సింపుల్. బయట పార్కింగ్ ప్లేస్లో కారు దగ్గర ఇది పడి ఉంది. పార్కింగ్లో మీ కారు తప్ప మిగతావన్నీ బైక్లే. లోపలికి వచ్చి చూస్తే నాలాగా అందరూ సాదాసీదాగా, చూడగానే మధ్యతరగతి మనుషులని తెలిసిపోతుంది. కొంచెం గంభీరంగా ఆ కారులాగే మీరొక్కరే లోపటున్నారు. ఇది మీలాంటి వాళ్ళు వచ్చేంత గొప్ప రెస్టారెంట్ కూడా కాదు. అందుకే ఇది మీ కార్డునని తెలుసుకోవటం తేలికైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ యువకుడి దగ్గర నుంచి కార్డు తీసుకుంటూనే షేక్ హ్యాండ్ ఇచ్చాడు భీష్మనారాయణ. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ? నో, ఐ ప్రిఫర్ టీ. వెయిటర్ని పిలిచి టీ ఆర్డర్ ఇచ్చాడు భీష్మనారాయణ. ప్లీజ్ బీ సీటెడ్. ఎదురుగా ఉన్న చైర్ని ఆఫర్ చేశాడు. థ్యాంక్ యూ అంటూ కుర్చీ వెనక్కి లాగి కూర్చొని సర్దుకున్నాడు. బై ది బై, మే ఐ నో యువర్ నేమ్? ద్రోణవర్మ. ఓ, నైస్ అండ్ డిఫరెంట్ నేమ్ మిస్టర్ ద్రోణ. అండ్ ఐఎమ్ భీష్మనారాయణ. రజనీకాంత్ భాషా సినిమా గుర్తుకొస్తుంది. ఎందుకని? ఇద్దరూ ఎదురుపడిన ఓ సన్నివేశంలో రజనీకాంత్ మానిక్ భాష అంటే రఘువరన్ యాంటోనీ, మార్క్ యాంటోనీ అంటాడు. నవ్వుతూ చెప్పాడు ద్రోణ. సినిమాలు చూస్తారా? వై నాట్? సినిమా ఈజ్ ఏ 20th century వండర్ అన్నాడు ద్రోణ. ద్రోణుడంటే మహాభారతంలో పాండవులకి కౌరవులకి గురువు ఆయనే కదా? సందేహంగా అడిగాడు భీష్మనారాయణ. నో డౌట్ ఆయనే. కానీ నేను ఆర్చరీ కోచ్ని కాదు. ఐఎమ్ ఏ బ్రెయిన్ కోచ్. బ్రెయిన్ కోచ్? వినలేదు కదా? తరాలు మారుతుంటే అవసరాలు కూడా మారుతుంటాయి. ఈరోజు పిల్లలకి 21st centuryకి తగ్గ నైపుణ్యాలను ఇవ్వాలి. ఇంకా చెప్పాలంటే పిల్లలను ఆలోచనా పరులుగా తీర్చిదిద్దాలి. దానికోసం ఉద్దేశించిన శిక్షణే బ్రెయిన్ ట్రైనింగ్. ఇంట్రెస్టింగ్. వెయిటర్ టీ పట్టుకుని వచ్చాడు. ప్లీజ్ హ్యావ్ ఇట్, భీష్మనారాయణ ప్రేమపూర్వకంగా అన్నాడు. బై ది బై, మనం మరొకసారి కలుద్దాం అంటూ పర్సులోంచి విజిటింగ్ కార్డు తీసి ఇచ్చాడు. బాయ్ అంటూ కౌంటర్ వైపు బిల్లు పే చేయడానికి వెళ్ళిపోయాడు భీష్మనారాయణ.